అంటే దాన్ని చాలా తొందరగా మనము అచీవ్ అవ్వడానికి ఇది ఒక సుదీర్ఘ సువర్ణ అవకాశంగా నిలబడింది. మనం ఎంత కష్టపడగలిగితే, మనం లాస్ట్ మంత్ ఏదైతే ఉన్నదో, మనం ఎంత కష్టపడితే అంతే ఇన్‌కమ్ అనేది రావడం జరిగింది. సో, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో మాత్రం మీరు ఎంత కష్టపడినారో దానికి డబుల్ ఇన్‌కమ్ ఇయ్యడానికి కంపెనీ రెడీ అయిపోయింది. సో, బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే వాళ్ళకి 2000 పీవీ మెయింటైన్ చేసిన వాళ్ళకి నియర్ టు 4,000-5,000 వచ్చేది. అంతకంటే ఎక్కువ రాకపోతుండే. కానీ ఇప్పుడు అదే 2500 పీవీ మెయింటైన్ చేస్తే ఇంకొంచెం ఇన్‌కమ్ పెరిగేదానికి ఛాన్స్. రెండోది సిల్వర్ అయినా, మన గోల్డ్ అయినా, స్టార్ అయినా, డైమండ్ అయినా, క్రౌన్ అయినా, ఎల్ఓబీలు గనక మనం కొంచెం ప్లాన్ చేసుకుంటే ఇంత ముందుకు అప్‌లైన్ గ్యారంటీ కింద ఎల్ఓబీ అనేది వెళ్తుండే. సో, కానీ ఇప్పుడు అప్‌లైన్ గ్యారంటీ అనేది తీసేయడం జరిగింది. సో, మీ అండర్‌లో ఎన్ని ఎల్ఓబీలొచ్చినా దాని నుంచి మనం ఇన్‌కమ్ తీసుకోవచ్చు. మూడోదొచ్చేసరికి చాలామంది ఏమనుకుంటారంటే 40 పీఓ, 50 పీఓ చేయాలా వదిలేస్తే అయిపోతదిలే ఏదో కమిషనొస్తే అయిపోతది అని. ఎప్పుడైతే మీరు 160+ పీవీ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో, స్టార్టింగ్‌లో 160 పీవీ కంప్లీట్ చేసి, సో, మన మంత్ ఎండ్ వరకు గూడా మీరు పీవీలు కంప్లీట్ చేసుకుంటా ఉన్నారు. 4 మంత్స్‌కి 410 పీవీ తర్వాత ఎంతైతే ఎక్స్‌ట్రా పీవీ ఉన్నదో, ఆ పీవీకి ఒక్కొక్క పీవీకి రూ. 4 వోచర్ లెక్క కట్టిస్తుంది. అది ఎన్ని వందలో, ఎన్ని వేల రూపాయలైనా మీరు సంపాదించుకోవచ్చు. సో, అదొకటి మనకి యాడ్ అయిపోయింది. తర్వాత విషయానికొస్తే మనకి ఏదైతే కమిషన్ 15% మాత్రమే ఉంటుండే. సో, దాన్ని 3% ఇంక్రీజ్ చేసినారు 18%. సో, ఇవన్నీ జరిగినాయి కాబట్టే మనకి ఇన్‌కమ్స్ ఏదైతే మనకి పెరిగేదానికి ఛాన్స్ ఉంది. సో, కాబట్టి మనము చాలా మందితో మనం మాట్లాడుతున్నాం. చాలా మంది లీడర్స్‌ని చూస్తా ఉన్నాం. ఆహ్, కొంతమంది జూమ్‌లో కనబడరు. కొంతమంది ఫిజికల్ మీటింగ్‌లో కనబడరు. కానీ 11 తారీఖు రోజో, 10 తారీఖు రోజు మాత్రం ఫోను మాత్రం వస్తుంది అప్‌లైన్‌కి. "ఏం సార్ గిదే ఇన్‌కమా నాకొచ్చేది 500, 300, 1500 నా కింద ఉన్న ఆయనకేమో 1800, 2000 వచ్చింది. నేనింత మీద ఉన్నా నాకేమో రూ. 1000 వచ్చింది." సో, నేనొక్కటే మిమ్మల్ని అడుగుతాన్నా, చెయ్యని కష్టం మనకు రావడానికి ఛాన్స్ ఉందా? మరి రోజు ప్లాన్‌లెన్ని జెప్తున్నాం? ఎంతమందిని ఫాలో అప్ జేస్తున్నాం? ఎంతమందికి ప్రొడక్ట్ మనం షేర్ జేస్తున్నాం? మరి మనకెంత ఇన్‌కమొస్తది? నాకు నిన్న గాక మొన్న అనుకుంటా, మన లీడర్ సౌమ్య మేడం గారు ఫోను జేషిర్రు. సార్ నాకు ఆక్వా జెల్ గావాలి సార్. నాకు స్టాక్ ఎక్కడ దొరుకుతలేదని అందరికి ఫోను జేషినా. అరె! నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అరె! వాళ్ళు ప్రయత్నం జేస్తన్నారు. వాళ్ళేదో ఒక వస్తువు ఏదో తీసుకోవడమో, ఏదో జేయడమో ఒక ప్రయత్నం జేస్తన్నారు. సో, కొంతమందున్నారు. కనీసం వాళ్ళు ఫోను జేస్తే లిఫ్ట్ జేయడానికి కూడా బద్ధకమే. తిరిగి ఫోను జేయడానికి బద్ధకమే. కానీ పైసలు మాత్రం దండిగా రావాలి. చెయ్యి సంచులు నిండిపోవాలి. ఎట్లా అయితది? గుమ్మిలో గింజలు గుమ్మిలోనే ఉండాలి. పిల్లగాడు మాత్రం దొడ్డుగుండాలి. అరె! మనం ఏం పని జేస్తన్నాం? మనకెంత ఇన్‌కమ్ రావాలి? అరె! ఒకవేళ నాకు 20,000 ఇన్‌కమ్ రావాలంటే నేనేం పని జేయాలి? నేను ఒకవేళ గోల్డ్ గావాలంటే నేనేం జేయాలి? స్టార్ గావాలంటే నేను బ్రాంచ్ గావాలంటే నేనేం జేయాలి? డబ్బులు ఊరికే రావండి. మనం చేసే కష్టాన్ని బట్టి, మనం అయ్యే అచీవ్‌మెంట్‌ని బట్టి మనకు డబ్బులు రావడం అనేది జరుగుతది. ఏదో మేము రాత్రి రాత్రి పద్మాసనంలో కూర్చుంటే తెల్లారే వరకే మాకు 7,00,000 ఇన్‌కమ్ రాలే. కన్న కఠాల కాలినాం, కన్న మొద్దులల కాలినాం. ఆకలైతే నీళ్లు తాగినాం. డబ్బు లేక. చాయలు, సమోసాలు తిని ఒక రోజంతా గడిపినాం. బండిలో పెట్రోల్ ఉంటే చాలు నేను ఎక్కడైనా వెళ్లి పని చేయగలను అనే ఆలోచనతో బయటికెళ్ళినాం. అవన్నీ పడినాం కాబట్టే ఈరోజు ఇక్కడ నిల్చోగలిగినాం. ఇక్కడ ఈ లెవెల్‌లో ఉండగలిగినాం. థాంక్ యూ గాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. భగవంతుడికి నేను చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటా. ఈ మానవ జన్మను ప్రసాదించినందుకు. తర్వాత నా తల్లిదండ్రులకు నేను థాంక్స్ చెప్పుకుంటా.
ఎందుకంటే ఈ భూమి మీదకి నన్ను తీసుకొచ్చినందుకు. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు పరిచయం చేసిన నా అప్లయన్స్ అందరికీ నేను పాదాభివందనం చేస్తాను. వాళ్ళు ఒకవేళ లేకపోయింటే ఈ అవకాశం నా దగ్గరకు వచ్చేది కాదు. థ్యాంక్ యూ మై ఆర్గనైజేషన్, టోటల్ మై టీమ్. ఎందుకంటే అందరి వల్ల అయింది నేను ఇక్కడ నిల్చోవడానికి. ఎందుకు వీళ్ళందరికి థ్యాంక్స్ చెప్పాలి? ఎందుకు ఇవన్నీ మనం చేయాలంటే, ఎందుకు చెప్తా ఉన్నాను ఇవన్నీ అంటే, నా జీవితం 0 నుంచి హీరో వరకు స్టార్ట్ అయింది. సార్ వెస్టీజ్‌లో మీరు ఏం చేసిర్రు సార్? వెస్టీజ్‌లో ఏమన్నా కన్న బాధలు పడినాం స్టార్టింగ్‌లో. మాకు కూడా జనాలు రాలే. మేము కూడా చెప్పినప్పుడు జనాలు వినలే. వాళ్ళు వింటుర్రా, వింటలేరా నాకు సంబంధం లేదు. నేను చెప్తున్నానా లేదా అనేది మాత్రమే నాకు తెలుసు. ఒకరికి చెప్పినా, 10 మంది చెప్పినా, 50 మంది చెప్పినా, 100 మంది చెప్పినా నో అన్నారు. కానీ 101 రైట్ ఓకే అన్నాడు. ఆ 101 యూసీడ్ అయ్యిండు. 201 క్రౌన్ అయ్యిండు. 301 యూసీడ్ అయ్యిరు. 401 డైమండ్‌లు అయ్యిరు. అంటే నా పర్ఫార్మెన్స్ ఏ రోజు ఆగలే. లీడర్ వస్తాడా? రాడా? అతను ఉంటాడా? ఉండడా? సంబంధం లే నాకు. నేనేం చేస్తాన్నా? నేనెన్ని ప్లాన్ చెప్తున్నా? ఎంతమంది వ్యక్తుల్ని కలుస్తున్నా? నేనెంత ప్రొడక్ట్ మూవ్ చేస్తున్నా? నన్ను చూసి నా టీమ్ మారాలి. నా టీమ్ చూసి నేను మారను. జనాలంతా తయారైనాక గోషి కట్టుకొని నేను లీడర్ అని చెప్పి మహాత్మా గాంధీ రాలే. మహాత్మా గాంధీ గోషి కట్టుకొని రోడ్డు మించి పోతుంటే, అరే లీడర్ పోతుండ్రా అని చెప్పి జనాలు ఎన్నికల పోయారు. ఈరోజు ఆయన మహాత్ముడైండు. సో మనం ఏం ఆలోచిస్తామంటే ముగ్గురికి ప్లాన్ చెప్తాం. ఆ ముగ్గురులో ఓడు బిజినెస్‌లో రాలేదంటే ఖతం అయిపాయే, ఇంక మన పని అయిపోయింది. ఇంక అయిపాయే, మనం బతికేదే లేదు సార్ ఇంక ఈ భూమి మీద. నాకు కావాల్సిన ముగ్గురుండే, ఆ ముగ్గురికి చెప్పనీకి పోయినా వాళ్ళు వద్దన్నారంటే ఇంక అయిపోయింది సార్. ఈ బిజినెస్ పని అయిపోయింది. ఇదంతా అయిపోయింది. ఇక కాదు, గౌతమ్ బాలి కూడా షట్టర్ బంద్ చేసుకొని ఇంట్లో పోవాలా. ఇంక బిజినెస్ నడవదు. ఈ ముగ్గురు నడిస్తేనే బిజినెస్ నడుస్తాయి, లేకపోతే నడవదు. వెస్టీజ్‌లో నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా పాపకి పాల డబ్బా కొనలేని పరిస్థితి. రూ. 400 తీసుకోవడానికి కూడా నేను చాలా ఇబ్బందులు పడినా. తెలిసిన వ్యక్తినల్లా రూ. 400 అడిగిన. సిగ్గనిపించేది కొంతమందిని, అరే ఇతన్ని ఏమని అడగాలి అని చెప్పి. అరే ఇతన్ని అడగకపోతే నేను సిగ్గుపడడం విడిచిపెడితే మా పాపకి పాలకు డబ్బులు ఉండవురా బాబు. ఎవరినో ఒకరిని అడగాలి ఏదో ఒకటి అని చెప్పేసి. అట్లా స్టార్ట్ చేసిన వ్యక్తిని. జేబులో రూ. 50 ఉంటే టిఫిన్ చేస్తావా? పెట్రోల్ పోసుకొని ప్లాన్‌కెళ్తావా అంటే పెట్రోల్ పోసుకొని ప్లాన్‌కెళ్ళిన. కడుపు నిండా నీళ్లు తాగి. అన్ని బాధలు, అన్ని ఇబ్బందులు, అన్ని సాక్రిఫైస్ కొన్ని ఉన్నాయి కాబట్టి, చేసినాం కాబట్టి ఈరోజు ఇక్కడ నిలబడగలిగాం. మనకేమున్నది? తినడానికి తిండున్నది, కట్టడానికి బట్టున్నది, ఉండడానికి ఇల్లున్నది. టెన్షన్ లేదు. ఏదో ఒక దగ్గర నుంచి అయితే ఒక 10,000 అయితే వస్తున్నాయి. సో కాబట్టి చూద్దాంలే వెస్టీజ్ అంటే తర్వాత చూద్దాం. వెస్టీజ్ తర్వాత చూద్దాము అనే ఆలోచన వచ్చింది అంటే ఒక్క నిమిషం. వెస్టీజ్ తర్వాత చూద్దామనే ఆలోచన వచ్చింది అంటే సక్సెస్ ఎందుకొస్తుంది? మన ఆలోచన ఒకటుంటే మన పని ఒకటుంటదా? పరవై చేలమేస్తే దూడ గిట్టన ఎళ్తదా? మొదట మన ఆలోచన విధానాన్ని మార్చుకోగలగాలి. నేను గెలుస్తాను, నేను గెలవగలను, నాతో అవుతుంది. నేను చేయకపోతే ఈ భూమి మీద ఇంకెవ్వరితో కావద్దు అనే ఆలోచన ఫస్ట్ మనం చేయడం స్టార్ట్ చేయాలి. వెస్టీజ్‌లో నా మొదట ఇన్‌కమ్ రూ. 164. డ్రీమ్ చేయండి, డ్రీమ్ చేయండి, కలలు గనండి, కలలు సాకారం చేసుకోండి, కలలు గనండి. మీరు ఎంత పెద్ద డ్రీమ్ పెట్టుకుంటే అంత తొందరగా అచీవ్ అవుతారు. ఎంత పెద్ద డ్రీమ్ పెట్టుకుంటే అంత తొందరగా అచీవ్ అవుతారు అని వెన్నింటిని చెప్తుంటే ఇంటి నిండా బొమ్మలు పెట్టేవాడిని. గోడలకి కార్ ఫోటోలు, ఇల్లు ఫోటోలు, అవి ఇవి అన్ని పెట్టేవాడిని. జనాలందరూ మా ఇండ్లలోకొచ్చి చూసి నవ్వేవాళ్ళు. ఫస్ట్ ఆ బొమ్మను చూసి, తర్వాత నన్ను చూసి. నేను కూడా నవ్వేవాడిని వాళ్ళతో పాటుగా. కానీ థాంక్ యూ గాడ్, ఈరోజు నా లైఫ్ స్టైల్ కంప్లీట్‌గా చేంజ్ అయింది. ఆ రోజు రూ. 164 చెక్ వచ్చినప్పుడు రాసిన నేను ఇదే బిజినెస్‌లో ఏదో ఒక రోజు రూ. 5,00,000 నెలకు సంపాదిస్తా అని. కానీ ఈరోజు వెస్టీజ్ నుంచి నా సంపాదన 7,00,000 పైన.
జనాలు నవ్విరు అయినంత మాత్రాన నాకు ఇన్కమ్ రాలేదా? నేను కారు కొనుక్కుంటా అని చెప్పి గోడ పైన ఫోటో పెట్టేవాడిని. ఏంది నువ్వు కారు కొంటావా? నువ్వా కారు కొనేది? మళ్ళీ మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి, మీ వోడికి పిచ్చోడైనట్టున్నాడు. వానికి ముందు చెప్పండి. ఆ గోడల మీద ఆ బొమ్మలు తీసేయమనండి. వాళ్ళు వీళ్ళు వాడు పెట్టే బొమ్మలు చూసి వాళ్ళు నవ్వుకుంటుర్రు. ఎవరికన్నా ఏమంటారు టైమ్ పాస్ కాకపోతే ఆ మధ్యలో శ్రీనివాస్ జోలి చెప్పి నవ్వుతున్నారు ఆళ్ళు. కొంచెం మీరన్నా చెప్పండి వాడికి. ఆ బొమ్మ తీసేయమనండి గోడపై నుంచి అని. మా అమ్మ, మా నాన్న ఫోన్ చేసి విపరీతంగా తిట్టేవాళ్ళు. ఏందిరా నీకు తలకాయ పని చేస్తుందా? ఎవడు గోడల మీద బొమ్మలు పెట్టుకుంటే కిందకొస్తాయిరా, పని చేస్తే వస్తాయి గాని అని చెప్పేవారు. సరే నేను పని చేస్తలేనా, పని చేస్తున్నానో వాళ్ళకి తెలవదు. సరే నువ్వు చెప్పినవు కదా తీసేస్తలే అని చెప్పేటోడిని. కానీ ఆ గోడ మీద బొమ్మ అట్లనే ఉండేది. తర్వాత మా అమ్మ అన్నది, "అరే వస్తే వచ్చిందిరా, వచ్చిన రోజు తిరుగుతావు గానీ, ఆ బొమ్మ అయితే తీసేయరా గోడ మీద. వాళ్ళు వీళ్ళు నీ గురించి చెప్పుకొని నవ్వుకుంటారంటరా" అని చెప్పి. నేను మా మదర్‌తోని ఒకటే చెప్పేటోడిని. కష్టం చేస్తున్నది నేను. డ్రీమ్ చేసింది నేను. నా డ్రీమ్‌ని గోడ పైన పెట్టుకున్నది నేను. అది ఎవడు నవ్వితే నాకు సంబంధం లేదు. నా కల నెరవేరేంత వరకు నేను పిచ్చోడిలాగానే పని చేస్తా. అట్లనే పని చేసిన, బిజినెస్ స్టార్ట్ చేసిన 13వ నెలలో 16,00,000 రూపాయలు పెట్టి స్కోడా రాపిడ్ కారు కొనుక్కొనొచ్చిన. నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవ్వలేదా? జనాలు నవ్వినంత మాత్రాన నా కారు నా ఇంటికి రాలేదా? రూ. 1,00,000 ఇన్‌కమ్ సంపాదిస్తాడా? ఏంది వీడా? ఈయన మొఖానికి రూ. 1,00,000 వస్తాయా? ఇదే మొఖానికి రూ. 7,00,000 ఇస్తుంది కంపెనీ. ఇల్లు బొమ్మ పెట్టుకునేవాళ్ళం. సేమ్ రిపీట్ అయింది. తర్వాత ఇల్లు బొమ్మ పెట్టిన తర్వాత ఒక్కడు గూడా కనీసం ఆ గోడ పైన ఉన్న ఆ ఇల్లుని గూడా చూడనీకి ధైర్యం లేదు ఇప్పటికి మా ఇంట్లో వచ్చిన చుట్టాలు. ఎందుకంటే "వద్దురా నాయనా వీనితోని పెట్టుకోవద్దు. వీడు రూ. 1,00,000 అని చెక్ మీద రాసి ఆడ పెట్టినప్పుడు నవ్వినం. వీడు 1,00,000 కొట్టిండు 7,00,000 తెచ్చిండు. ఈయన మొఖానికి కారేడ తెస్తాడని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు వీడు అందరికంటే మా ఖాందాన్‌లో అందరికంటే పెద్ద కారు తెచ్చిండు. ఈడేడ ఇల్లు కొంటాడు అనే లోపే కొంటాడురా వీడు ఇల్లు. అందుకే అనకుర్రా మీరని చెప్పి వదిలేసిర్రు. కానీ ఇదే వెస్టీజ్ నుంచి ఇదే శ్రీనివాస్ వడ్డెమాను 2,50,00,000 ఒక డ్రీమ్ హౌస్ కట్టిండు. ఇంకొక 2 నెలల్లో గృహప్రవేశం మీరందరూ వచ్చి చూస్తారు ఆ ఇల్లుని. విత్ వెస్టీజ్ నాతో అన్నీ అయినాయి. వితౌట్ వెస్టీజ్ ఐ యామ్ జీరో. విత్ వెస్టీజ్ ఐ యామ్ హీరో. ఇప్పుడు నా దగ్గర లేనిదేం లేదు. డబ్బు సంపాదిస్తున్నా, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నా, వండర్‌ఫుల్ కార్ వాడుతున్నా. తర్వాత ఒక ఒక అద్భుతమైన ఒక విల్లా, ఒక డ్రీమ్ హౌస్‌కి వెళ్ళబోతున్నా. నా బెడ్‌రూమ్‌లో రాసుకునేవాడిని నా నోటీస్ బోర్డ్ పైన. 4 బెడ్‌రూమ్స్ ఉండాలి. పెద్ద కిచెన్ ఉండాలి. నేను గూడా ఒక మంచి చెఫ్. నాకు మంచి అన్ని వంటలు వండుతాను. అరే నాకు నాకు వంటలు వండడం అంటే చాలా ఇష్టం. సో నేను అన్నీ వండుకున్నా. ఒక పెద్ద కిచెన్ ఉండాలా. 2 హాల్స్ ఉండాలా. తర్వాతొచ్చేసరికి ఏమంటారు ఏమంటారు థియేటర్ రూమ్ ఉండాలి నా ఇంట్లో. సో పెద్దగా డైనింగ్ ఏరియా చాలా పెద్ద డైనింగ్ ఏరియా ఉండాలి. నాకొక 3 కార్స్ పార్కింగ్ చేసుకునేటట్టుగా స్పేస్ ఉండాలి. సో మా డ్యాడీకి మంచి ఒక బార్ రూమ్ కట్టియాలి. ఇవన్నీ నేను నేను డిసైడ్ అయిపోయి బోర్డ్ పైన రాసుకున్నాను. నేను 4 బెడ్‌రూమ్స్ పెట్టుకున్నాను. కానీ 6 బెడ్‌రూమ్స్ ఉన్నాయి నా ఇంట్లో. విత్ సినిమా థియేటర్ నా ఇంట్లో ఉంది. ఆ వీడియో అప్‌లైన్ రివీల్ చేసినప్పుడు మీరు చూస్తారు ఖచ్చితంగా. సో నిరంజన్ సార్‌కి, నామన్ మేడంకి అయితే తెలుసు. సో అరే డబ్బులు పెట్టకుండా డబ్బులొస్తాయారా తిక్కలోడువా, మెంటలోడువా అన్నప్పుడు నేనే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ లెవెల్‌కి రాగలిగినప్పుడు నేను మీకు భరోసా ఇస్తున్నా. నా వల్ల అయింది మీతో అవుతుంది. మీరు డిసైడ్ అవ్వండి. నేను చేయగలిగిన మీరు చేయగలుగుతారు. నేను సంపాదించిన మీరు సంపాదిస్తారు. అని నేను మీకు భరోసా ఇస్తున్నప్పుడు గూడా మీరు పని చేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే, ఇంక అంతకు మించిన దౌర్భాగ్యం ఏమున్నది ఈ భూమి పైన. డబ్బులు రావాలా? కానీ పని చేయొద్దు. డౌన్‌లైన్ పోయి ప్లాన్ చెప్పాలి. కానీ నా అకౌంట్‌లో డబ్బులు పడాలి. ఏడేడనో మీటింగ్ జరగాలి. కానీ నేను మీటింగ్ అటెండ్ కావద్దు.
ఎట్లా సక్సెస్ అవుతుంది? ఇందాక మీరు విన్న వీడియో నైట్ 11:30 నుంచి 12:30 వరకు అయిపోయింది ఆ మీటింగ్. ఇదే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ శ్రీనివాసాచారి వాళ్ళ ఇంట్లో 10 గంటలకు స్టార్ట్ చేస్తే 11:30, 12 గంటలకు అయిపోయింది. 12 గంటలకి ఆడ డిన్నర్ చేసి నేను బయలుదేరిన. ఇంటికి వచ్చినప్పుడు 1 గంట. అయినా సరే మళ్ళా అదే 5:30కి లేస్తాం. మళ్ళా అదే జూమ్ మీటింగ్ లో స్టార్ట్ అవుతాం. ఎందుకంటే ఇది ఒక పిచ్చి మాకు. పిచ్చి పట్టిందారా, పిచ్చి పట్టిందారా, పిచ్చి పట్టిందారా, డబ్బులు 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 అని డబ్బులు ఎమ్మడి పడతాను ఏంద్రా, పిచ్చి పట్టిందారా నువ్వు అని చెప్పి. ఆ పిచ్చి పట్టింది కాబట్టే ఈరోజు రిచ్ అయినాము. పిచ్చి పట్టింది కాబట్టే రిచ్ అయినాం ఈరోజు మేము. మరి ఆ పిచ్చి మీకు ఎందుకు పడతలేదు? అరే శ్మశాన వాటికి ఎమ్మడి పోతే దయ్యాలు పడతాయి అంటారు. మేము పడతలేమా మీకు? ఈ పిచ్చి ఎందుకు పడతలేదు మీకు? మీరు ఎందుకు మీరు ఇంకా తొందరగా సక్సెస్ అవ్వాలనే ఒక యావ మీకు ఎందుకు వస్తలేదు? ఎందుకు మీరు అడిక్ట్ అయితలేరు? ఎందుకు మీరు వర్క్ పెరుగుతలేదు? సార్ పిల్లలు ఉన్నారు సార్. అరే పిల్లల కోసమే కదా పనిచేసేది. నేను కూడా మా పాప కోసమే కదా పనిచేసింది. ఆమెకి పాలు లేవు కాబట్టే కదా నేను ఇంకొంచెం సీరియస్ గా పనిచేసేవాడిని. ఆ రోజు పాల డబ్బా మాత్రమే లేదు మా పాపకి. కానీ ఈ రోజు మా పాప చెయ్యి పెట్టి చూపిస్తే చెయ్యి పెట్టింది మళ్ళీ మా ఇంట్లో ఉంటది 10 నిమిషాల్లో. నేను డిసైడ్ అయింది అట్లా. ఇవి చేయలేకపోతున్నా, అవి కట్టలేకపోతున్నా, రెంట్ పే చేయలేకపోతున్నా, వాళ్ళకి డబ్బులు ఇయలేకపోతున్నా, వీళ్ళకి ఇది ఇయలేకపోతున్నా. అరే ఎన్ని సార్లు మాట్లాడతారు ఈ నెగెటివ్? పోనీ ఇన్ని సార్లు మాట్లాడడం వల్ల మీకేమన్నా రూపాయి ఆమదాని వచ్చిందా? ఇంత నెగెటివ్ మాట్లాడమని ఎవడన్నా గోడ మించి అవతల ఒక కట్ట మీ ఇంట్లో పడేసిపోయిందా? ఇంకా ఆలోచన విధానాన్ని మార్చండి లీడర్స్. అదే ఆలోచనతో ఉండి, అదే మైండ్ సెట్ తో పని చేసుకుంటూ ముందుకెళ్తే అదే జరుగుతుంది తప్పిస్తే వేరే జరగదు. జీవితంలో మారాలి అంటే పెద్ద ఆలోచన చేయగలగాలి. అప్పుడు మనం మారడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ వెస్టీజ్ మీ లైఫ్ లో లేదు అనుకుందాం. ఒకవేళ వెస్టీజ్ లో మీ లైఫ్ లో లేదు, నా లైఫ్ లో రాలేదు అనుకుందాం. 3 ఏండ్ల ముందు నేను వెస్టీజ్ చూడలేదు, వెస్టీజ్ లో నేను రాలేదు. ఇప్పుడు నా లైఫ్ ఏముంటుండే? నిజం చెప్తానా, నా ఊరికి వెళ్ళిపోయేవాడిని, 10 బర్రెలు తీసుకొచ్చేవాడిని, బర్రెల పేడెత్తుకుంటూ, పాలు పిండుకుంటూ, వానికో వీనికో పాలు పోసుకుంటూ బతికేవాడిని. నాకు తెలిసి అది బతికే కాదు, ఏదో రోజు చెట్టుకు తాడేసుకొని కిందికి దుంకేవాడిని, అది వేరే విషయం. ఎందుకంటే నా డ్రీమ్ అది కాదు. నా నేను ఇట్లా బతకాలన్న ఆలోచననే నాకు లేదు. ఆల్వేస్ నేను థింక్ బిగ్, చాలా పెద్దగా ఆలోచన చేసేవాడిని. చాలా పెద్ద లైఫ్ స్టైల్ చూసుకునేవాడిని. నేను పోయి బర్రెల పెండ తీసుకుంటా పోయి పాలు పిండుకుంటూ ఉండాలంటే మనం యాడ ఉంటాం? ఏదో రోజు ఏదో అయ్యేది, ఏదో పోయేది. ఈ రోజు ఉండేవాడో ఉండేని వాడినో తర్వాత సంగతి, అది వేరే విషయం. నాకు నచ్చని జీవితం లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి ఈడ? 2, ఒకటి ఏదో చెట్టుకు తాడేసుకొని కిందికి దుంకడం, లేదంటే నాకు నచ్చిన బతుకు బతకాలంటే నేను ఏం చేయాలని ఆలోచన చేస్తూ ముందుకెళ్ళడం. నేను ఎట్లా బతకాలి అని ఒక ఆలోచన వచ్చింది. అరే ఇది కాదురా బతుకు, ఏంది రోడ్డు మీద కుక్క బతుకుతుంది, నేను బతుకుతున్నా, ఇది బతికే కాదు నాది. సచ్చేదాకా పోరాడతా, పోతే పోరాడ పోతా కానీ సచ్చిన దాకైతే పోరాడతా అని చెప్పి డిసైడ్ అయినాం. వెస్టీజ్ లో వచ్చినాం. వెస్టీజ్ ని కూడా డూ ఆర్ డై, పోరాడు లేకపోతే సావు అన్నట్టుగానే పనిచేసినాం. ఈ రోజు ఇక్కడ నిలబడగలిగాం. సాకులు చెప్పేటోడికి జీవితం అంతా సాకులే అయిపోతది. ఫైనల్ గా గెలిచేటోడు మాత్రమే, పోరాడేటోడు మాత్రమే గెలుస్తాడు. ఎన్ని రోజులు సాకులు చెప్తారు? ఇంకెన్ని రోజులు ఇందాము? పోతుంటే పోతుంటే ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా? 30 ఏండ్లు, 25 ఏండ్లు, 30 ఏండ్లు, 35 ఏండ్లలో ఉన్నాం మనం. అరే మన మైండ్ సెట్ ఎట్లుండాలి? నా ఫ్యామిలీని ఎట్లుంచాలి? నా తల్లిదండ్రులను నేను ఎట్లా చూసుకోవాలి? నా డ్రీమ్ ఏంది? నేను ఎట్లా బతకాలనుకుంటున్నా? విజువలైజ్ చేయండి అని నేను అంటున్నా. సార్ ఉన్నలా ఫీజు కట్టలేకపోతున్నాం సార్, కిరాయి కట్టలేకపోతున్నాం అని మీరు అంటారు.
ఎన్ని రోజులు చెప్తారు ఇవి? నేను కూడా ఇవే అనుకున్నా, కానీ నేను ఎవరికి చెప్పుకోలే. నాకు కూడా బాధలు ఉన్నాయి, నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, నాకు కూడా అప్పులు ఉన్నాయి. నేను 36 లక్షల రూపాయల అప్పులలో బిజినెస్ స్టార్ట్ చేసిన. 36 లక్షలు. మధ్యరాత్రి 12:30, 1 గంటకి ఇంటికి వెళ్ళేవాడిని కొన్ని రోజులు. తెల్లవారుజామున 5 గంటలకు బయటికి వెళ్ళేవాడిని అప్పుల బాధ తట్టుకోలేక. అప్పులోడో చెప్పుడు ఇంటికి వస్తారా నాయన లొల్లి. ఇక వాడొస్తే వానికి జోలు చెప్పి కథ. మాకు కూడా బాధలు పడినాం, మేము ఇబ్బందులు పడినాం. మేమేదో నేరుగా రాగానే వయ్య శ్రీనివాసన్ దండలేసి పూలు చల్లి మమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేసి నువ్వు యూసీడీగా ఇగో నీకు 7 లక్షలు ఇన్కమ్ ఇస్తున్నావు అని చెప్పి నాకు ఎవడు ఇయ్యలే అట్లా. నేను పోరాడితే, నేను కష్టపడితే, నేను కన్న కట్టెల గాలితో వచ్చింది ఆ ఇన్కమ్. మరి మనకెందుకు వస్తలేదు? ఎంతసేపు ఉన్నా మనల్ని మనం ఎంతసేపు ఉన్నా ఒక ఏమంటారు, ఓయమ్మ నేనే ఇంత కష్టం చేస్తున్నా, ఇంకా ఇంత కష్టం చేసేటోడు భూమి మీద లేదనే ఆలోచనతోనే చెప్పుకుంటాం. నెగిటివ్ చెప్పడం బంద్ చేయండి. ఫస్ట్ బయటికి వెళ్ళి పని చేయండి. నెగిటివ్ ఎన్ని రోజులు చెప్పినా మన బతుకులు ఏం మారవు. మన జీవితంలో ఏం డబ్బులు రావు. ఎవడు మన బాధలు చూసి కనికరించి మనకి ఇన్ని డబ్బులు ఇచ్చేటోడు ఎవడు లేడు ఈ భూమి మీద. కుదిరిచ్చి రాసినప్పుడు చేతి రాత మారితే కష్టపడితే తలరాత మారదా అని చెప్పిండు ఒక మహానుభావుడు. రాత కుదిరియనిక ప్రయత్నం చేస్తున్నాం మనం, కానీ మన తలరాత మార్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేం. వెస్టీజ్ లో మాతో పాటు బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆఖరికి వాళ్ళ హస్బెండ్ కూడాను బయటకు వెళ్తే కాళ్ళు ఇరుగుతాయి అని చెప్పిన వ్యక్తి. వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఆయనతో టైం పర్మిషన్ తీసుకొని అట్లాగా సార్ ఇట్లాగా సార్ మేమున్నాం, మేము హెల్ప్ చేస్తాం, సో ఒక 1 year ప్రయత్నం చేయనియండి అని చెప్పి ఆయన దగ్గర టైం తీసుకొని, లేదు మేడం మీరు స్టార్ట్ చేయండి అంటే, నాతో ఎక్కడైతే సార్, నేనేదో మిషన్ కుట్టుకొని 100 రూపాయలు సంపాదించుకున్న దాన్ని, నేనేదో అట్లా శారీ బిజినెస్ చేసుకొని ఏదో చిట్టీలు వేసుకొని నేనేదో నా లైఫ్ లీడ్ చేసుకున్న దాన్ని నేనేడే చేస్తా సార్ ఈ బిజినెస్, నేనేడే చేస్తా సార్ అని చెప్పింది. మీతోనైతుంది అని చెప్పినాం. ఆమెతో అయింది. లాస్ట్ సండే రోజు యూసిడి రికగ్నిషన్ తీసుకున్నది. కంటిన్యూగా హాల్ స్టార్ట్ అయిన కాడ నుంచి స్టేజ్ మీదకి వచ్చేంత వరకు ఏడుస్తానే ఉన్నదాము. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ సంజయ్ అండ్ సైదులు గారు. సో వాళ్ళ లాస్ట్ మంత్ చెక్ వచ్చేసరికి 2,50,000 2,40,000 ఉన్నది. ఒక సింగిల్ లేడీ వితౌట్ హస్బెండ్ సపోర్ట్ పని రాక్షసి లాగా పనిచేసింది మాతో ఈక్వల్ గా. ఈరోజు ఒక గొప్ప స్థానంలో నిలబడింది. నేను చెన్నైలో ఒక మీటింగ్ అటెండ్ అవ్వడానికి పోయినా. సుమారుగా 6,000 మంది ఉన్నారు. 6,000 మందిలో ఒక లీడర్ వచ్చిండు. నేను ఒక మాట అంటున్నా, మీరు హట్ అవుతారని నాకు తెలుసు, మీరు హట్ అయినా పర్వాలేదు, కానీ నేను ఈ మాట అనిపోతా అని చెప్పిండు. లాస్ట్కి ఆయన అన్న మాట ఏమున్నది అంటే, ఈ హాల్లో పాయింట్ వేసుకున్న ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కనబడతారు బస్ అంతే. నాకు సిగ్గు అనిపించింది, అరే నాయన నిజం ఇతను డైరెక్ట్ అంటున్నాడు అని చెప్పేసి. ఇవన్నీ మా మైండ్ లో ఉన్నాయి కాబట్టే మేము ఇంకొంచెం గట్టిగా పనిచేయడం స్టార్ట్ చేసినాం. ఇవన్నీ రోజు విజువలైజ్ చేసుకున్నాం కాబట్టే నెగటివ్స్ మా మైండ్ లోకి వచ్చాయి కావు. అమ్మ ఎంతసేపు ఈ కిరాయిలొల్లి, ఫీజులొల్లి ఇవేనా మన జీవితం? మనకు ఇల్లు ఉండాలి, ఇది ఇట్లుండాలి, మనం ఒక కారు కొనుక్కోవాలి, మన పిల్లల ఫ్యామిలీ సర్కిల్. నాకు నిరంజన్ సార్ చెప్తే ఒకరోజు చాలా బాధ అనిపించింది, చాలా హ్యాపీ ఫీల్ అయినా కూడా. తర్వాత ఓ రోజు కారు, సార్ నేను కారు కొంటున్నా సార్ అని చాలా అమాయకంగా అడుగుతాడు నిరంజన్ సార్. అరే నేను కొన్నా కదా, నన్ను చూసు నువ్వు కూడా కొంటావు అని చెప్పిన. నేను కొన్నా కదా, నేను వాడుతున్నా కదా, నన్ను కూడా నువ్వు నమ్ము, నన్ను నమ్మితే నీ కారు వస్తుంది, చలో పని మాత్రం ఆపకని చెప్పిన. కారు కొన్నాం. ఆ రోజు తర్వాత మరుసటి రోజే ఏదో ఫంక్షన్ ఉన్నది, పోయిరు, పూజ చేసుకుని సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసిరు, అందరూ ఫ్యామిలీ అంతా మాట్లాడినారు, అంతా అయిపోయింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఊరికి వెళ్ళాలి ఏదో ఫంక్షన్ కి. వెళ్తుంటే మాల్ దగ్గర వాళ్ళు ఆపుకొని నాకు కాల్ చేసి, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ అని చెప్పింది. సార్ ఏం సార్ అని చెప్పిన. అంటే ఒకప్పుడు నాకు ఏడవాళ్ళనో నవ్వాలనో అర్థం కాకపోతుండే,
అని అంటే, ఎందుకు సార్ నువ్వు అంత బాధపడే సిచ్యువేషన్ ఏమొచ్చింది అని అంటే, నా దగ్గర ఉండేది ఒక స్పెండర్ బైక్ సార్, స్ప్లెండర్. ఆ బైక్ పైన ఇద్దరు పిల్లలు, మా మేడం, 2 బ్యాగులు. ఆ బైక్ కట్టుకొని పోతుంటే నేను సర్కస్ చేస్తున్నా అనే ఫీలింగ్ వచ్చేది సార్ నాకు. అరే ఏంది నా జీవితం ఎప్పుడన్నా అయితదా? ఎప్పుడన్నా పోతుంటే పొరపాటున ఎవడన్నా తాగొచ్చో, లేపోతే వాడికి నడపరాకనో ఎవడైనా ఇట్లా ఇట్లా సైడ్ కొడితే, ఆ బండి గనక రోడ్డు క్రాస్ అయితే, మేము భూమి మీద ఎవరం ఉండం సార్. అది ఫ్యామిలీ సర్కస్ సార్ వాస్తవానికి. ఉంటే ఉంటాం, పోతే పోతాం అనుకోని పోయేవాళ్ళం. కానీ ఈరోజు థాంక్ యూ వెస్టీజ్. వెస్టీజ్ పుణ్యంలా భగవంతుడి ఆశీర్వాదంతో, మీరు మాకిచ్చిన ధైర్యంతో ఈరోజు మేము, మా లగేజ్ డిక్కీలో ఉంది. మా పిల్లలు ఎనక సీట్‌లో హ్యాపీగా పడుకున్నారు. నేను, మా మేడం ముందల సీట్‌లో జోలు పెట్టుకుంటూ కారు నడుపుకుంటూ పోతున్నాం సార్. సో ఇది అంతా వెస్టీజ్ వల్ల జరిగింది. మీ వల్ల జరిగింది సార్. థాంక్ యూ సార్ అని చెప్తే, నేను నిజం చెప్తున్నా నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, అరే నా తోడబుట్టినోడు ఒక కారేసుకొని పోతే ఎంత ఫీల్ అయితున్నా అంత ఫీల్ అయ్యాను. అరే వాళ్ళు గుడ్డిగా నన్ను నమ్మి ఈరోజు ఇంత ఇంత బిజినెస్ తీసుకొచ్చి, వాళ్ళు కారు కొనుక్కొని, వాళ్ళు ఇంత ఇన్‌కమ్ తీసుకొని, వాళ్ళు క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ అయిపోయి పోతా అంటే, మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు సోద్యం చూస్తున్నారు? వాడు వస్తలేడు సార్ బిజినెస్‌లోకి. వీడు జాయిన్ అయితలేడు సార్. సార్ ఈడు చెప్తున్నాను వాడు వింటలేడు సార్. అయిపోయిందా 10 మందేనా? ఏంది ఇంక ఈ భూమి మీద మిమ్మల్ని గుర్తుపట్టేటోళ్ళు 10 మందేనా? మీరు ఏ గల్లీలలో ఉంటారో చెప్పండి. నేను రేపటి నుంచి వచ్చి ప్లాన్ చేస్తా మీ గల్లీలల్ల. అట్లనన్నా మీరు మారుతారేమో. అరే ఎవ్వరిని చూస్తన్నారు మీరు? ఎవరిని చూస్తన్నారు? ఓడిపోయేటోన్ని చూస్తారా? సక్సెస్ అయ్యేటోన్ని చూస్తారా? ఇంకొంతమందిని చూస్తా నేను. అరే ఓ పక్కన నేను 7,00,000 సంపాదిస్తున్నారా సామి. నేను ఒక కారు నడుపుతాన్నా. రేపో మాపో ఇల్లు కొనబోతున్నా. నా కింద ఇంతమంది లీడర్‌లు బాగుపడ్డారు. వాళ్ళు డబ్బులు సంపాదిస్తుర్రు. ఇయన్నీ నేను ప్రాణమంతా గుండెని తీసి బయటకెట్టి నేను చూపిస్తే, వాడు బయటకో ఎవడో ఇకారం తప్పినోడు, వాడు బిజినెస్ చేయనోడు ఉంటాడు. వాడు చెప్పిన జోలిని, సార్ మా దోస్తుగా ట్రై చేసిండంట కాలేదంట. మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటలేనా అవి? మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటలేనా అవి? అరే ఓ పక్కనే సంపాదిస్తున్నారా భయ్! నా బ్యాంక్ స్టేట్‌మెంట్ చూడురా అని చెప్పి నేను చెప్తాన్నా. వాడు ఎవరిని ఫాలో అవ్వాలి? సక్సెస్ అయ్యేటోన్ని ఫాలో అవ్వాలా? ఫెయిల్యూర్ అయ్యేటోన్ని ఫాలో అవ్వాలా? పోతున్నప్పుడు ఒక సముద్రంలో ఈదుతున్నప్పుడు ఈత వచ్చినోడి కంటే ఈత రానోడే ఎక్కువ కాళ్ళు చేతులు కొడతాడు. ఈత వచ్చినోడు కాళ్ళు చేతులు కొట్టాడు. సునాయాసంగా వెళ్ళిపోతా ఉంటాడు. అరే నేను ఆ స్విమ్మింగ్ నేర్పిస్తాన్నాంరా మనం నేర్చుకొని మనం ముందుకెళ్ళాలంటే లే 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 లే. నేను మునుగుతున్నా. నేను బిజీగా ఉన్నా. మావోడు చేసినంత మావోని వల్ల కాలే. నీ వల్ల కూడా కాదు. నా వల్ల అసలే కాదు. ఇంక నేను కాటికి కాలు చాపుకొని కూర్చున్నా. రేపో మాపో ఉంది నాది అంతే ఇంకేం లేదు ఇంక నాది. అది జీవితం. ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే ఈ జీవితంలో ఈ భూమి మీదకి వచ్చింది దండుగా అని ఆలోచించే విషయం వస్తది. ఈ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తాన్నా. మీరు ఎన్ని రోజులు బతుకుతారో రాసించగలుగుతారా? రాసిస్తారా నాకు? నేనైతే రాయలేను. నేనైతే మీకియ్యలేను. ఎందుకంటే నాది దినదిన గండం నూరేళ్ల ఆయుష్. ఏ రోజు ఉంటానో, ఏ రోజు పోతానో నాకు తెలవదు. కానీ నా అల్టిమేట్ గోల్ ఒక్కటే. నేను పొయ్యేలోపు కొన్ని లక్షల మందిని మార్చిపోతా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొన్ని వందల ఏండ్లు నేను బతికే ఉంటాను. నేను భౌతికంగా బతికి ఉండకపోవచ్చు. కానీ మానసికంగా ప్రతి మందిలో నేను కనబడతానే ఉంటా, వినబడతానే ఉంటా. అదే నా అల్టిమేట్ గోల్. ఈ ఇల్లు, కారు, బైకు ఇది తర్వాత సంగతి. నా అల్టిమేట్ డ్రీమ్ అది. దానికోసం ఏమైనా చేస్తా. ఏమున్నది? ఈ గొంతులో గ్యాస్ ఉన్నది. అది ఉన్నంత వరకు నువ్వు పని చేయాల. ఇక ఇది అయిందాక ఇట్లనే గిన్నెలు తోముదాం, ఇట్లనే బట్టలు ఉతుకుదాం, ఈ 4 గోడల మధ్య ఇట్లనే ఉందాం. ఇంకేదో పిల్లలను బడికి పంపిద్దాం. వాళ్ళొచ్చిన తర్వాత మళ్ళా ఆళ్ళ గిన్నెలు కడుగుదాం. ఇదే చేద్దాం. ఏదో మన సార్ తెచ్చిపెట్టిన దాంట్లో అడ్జస్ట్ అయ్యి బతుకుదాము అనుకుంటే ఈ బిజినెస్ వదిలేయండి మీతోని గాదు.
అట్లాంటి వాళ్ళు మాకొద్దు, మేము పని చేయదలుచుకోలే అట్లాంటి వాళ్ళతో. ఎట్లాంటి లీడర్లు కావాలా? ఒక సంధ్య లాంటి లీడర్లు కావాలా, ఒక ఆంజనేయులు రాష్ట్రూరి లాంటి లీడర్లు కావాలా, ఒక నిరంజన్ నాగమణి లాంటి లీడర్లు కావాలా, ఒక సాయిరెడ్డి లాంటి లీడర్లు కావాలా. పూలు అమ్ముకున్న వ్యక్తి, పూలు అమ్ముతున్న వ్యక్తి బస్సులో పోయి కూర్చున్నప్పుడు మల్లె పూలను బస్సులోకి వస్తే ఒక 2 మూరలు పూలు అని చెప్పి ఆయన దగ్గర తీసుకుందామని డబ్బులు ఇస్తుంటే అతను తీసుకుంటలేడు. ఊకోండి సార్ మీకెందుకు పూలు అంటాడు ఆయన. అరే నీకెందుకురా స్వామి, నాకు పూలు కావాలా, నాకు పైసలు కావాలా, నాకు పూలు కావాలా, నా పూలు నాకి డబ్బులు నువ్వు తీసుకో అని నేను అంటున్నా. ఊకోసారి మీరు జోక్ చేయకంటాడు. ఆయన ఎవరో తెలియదు నాకు అప్పటికి. జస్ట్ అతనితో మాట్లాడి నవ్వుతూ మాట్లాడి అతను వెంటనే బస్సు దిగి అతను పూల డబ్బా కాడ పోయి కూర్చొని ప్లాన్ చెప్పొచ్చిన. ఈరోజు అతని ఆర్గనైజేషన్ లో 6 కార్లు వచ్చినాయి. 4-5 మంది డైమండ్లు ఉన్నారు, స్టార్లు ఉన్నారు, బ్రాంచ్లు ఉన్నారు. అక్కడ వెళ్ళిపోతే 500 మందితో మీటింగ్ చేస్తా కర్ణాటకలో. మా చుట్టమే రావాలా, మా చుట్టమే బిజినెస్ చేయాలా. మా ఇంటి పక్కలోడే నేను చెప్తే వినకపోతే పక్కోడు ఎవడు వింటాడు సార్ నా మాట అంటే? అరే పక్కోడికి నీకేమన్నా నీకేమన్నా రాసి పెట్టినావా వాడు మాట వినాలని? వాడు కాకపోతే ఆయన తాత వస్తాడు. నేను ఈ హైదరాబాద్ కాకపోతే నల్లగొండ చేస్తా, నల్లగొండ కాకపోతే మహబూబ్నగర్ చేస్తా, మహబూబ్నగర్ కాకపోతే కరీంనగర్ పోయి చేస్తా, లేకపోతే చెన్నై చేస్తా, ఢిల్లీ చేస్తా, రాజస్థాన్ చేస్తా, ఏడకైనా దుబాయ్లో పోయి చేస్తా బిజినెస్. నేను నా అల్టిమేట్ గోల్ ఒకటి, బిజినెస్ చేయడం. అది ఏడ చేసింది. నేను కిరాణా షాప్ పెట్టినా, నా చుట్టాలు వస్తే నడుస్తుందా? చుట్టాలు వస్తే సున్నం పెట్టి పోతారు. తెలియని పరిస్థితి ఏముంది ఇంకా? చుట్టాలు బిజినెస్ లో వస్తే సున్నం పెట్టిపోతారు. రోడ్డు మీద పోయేటోడు వస్తే బిజినెస్ నడుస్తుంది. మరి మన బిజినెస్ నడవాలంటే కూడా రోడ్డు మీద పోయేటోడే రావాలి. చుట్టాలు చూస్తారు సోజ్యం, కానీ చెయ్యారు. నువ్వు బాగుపడుతున్నావు అంటే అమ్మో రాధిక మేడం గిన్నెలు విడిచిపెట్టి నువ్వు క్రౌన్ డైరెక్టర్ అవుతావు, నీ అయినా సరే నీ కాడ నేను జాయిన్ కాను అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. మీకు తెలియదు ఆ విషయం. మేమందరం ఇళ్లలో ఉండాలి, నువ్వేం క్రౌన్ అయ్యి 1,00,000 రూపాయలు సంపాదిస్తావా? నువ్వు మాకంటే పైకి మించిపోతావా? మాకంటే ముందర నువ్వు కారు కొంటావా? నువ్వు ఇవన్నీ చేస్తావు కాబట్టి నీ కాడ జాయిన్ గా. మేము ఓడన వేరెవరికన్నా జాయిన్ అవుతాం కానీ నీ కాడ మాత్రం జాయిన్ కామన్నట్టు చాలా మంది అనుకుంటారు లోపల. అది మీకు తెలియదు. మీరేమనుకుంటారు అంటే ఇవి మా చుట్టాం సార్, మా సొంతం చిన్నమ్మ బిడ్డ సార్, నాకు చెల్లె తర్వాత చెల్లెస్ ఉంటుంది, ఈమె వస్తలేదు సార్ బిజినెస్ లకి. పక్కోడు ఎందుకు వస్తాడు అంటే మీ చెల్లెకున్న కుళ్ళు కుతంత్రాలు మీ పక్కింటోనికి ఉండవు, అందుకే ఆడ వస్తాడు బిజినెస్ లోకి. నేను చెప్తాను, మీ కష్టంలో ఉన్నప్పుడు మీ అన్న రాడు, మీ బావ రాడు, మీ మామ రాడు, ఎవడు రాడు. పని చెయ్యాల్సింది మీరే, గెలవాల్సింది మీరే. ఇది ఏదైనా సరే పోరాడాల్సింది మీరే. లేదు నా వల్ల కాదు అనుకుంటే కథం ఏడున్న వాడు ఉండాల్సింది అంతే. లీడర్ ఈజ్ ఎ క్రియేటర్. లీడర్ ఈజ్ ఎ క్రియేటర్. మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలా. ఏదో గుడ్డెదు శేల పడ్డట్టు పోయి ఏదో వానికి వీనికి అని కబడ్డీ 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 అని నలుగురికి టచ్ చేసి ఆ నలుగురు రాకపోతే ఇది వీళ్ళ వల్ల కాలే, నా వల్ల కాదు, శ్రీనివాస్ వడ్డెమాను వల్ల కూడా కాదు ఇది అని అంటే, శ్రీనివాస్ వడ్డెమాను ఒక రెవల్యూషన్ సృష్టిస్తున్నాడు. ఒక రెవల్యూషన్ సృష్టించగలుగుతున్నాం. రానోని ఏడో ఒక రోజు ఇడ్చిపెట్టినా ఎవరైతే సీరియస్ గా పని చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయినా. కరోనా వచ్చి 300-400 మంది టీం రెడీ చేసుకుంటే కరోనా వచ్చి అందరు వెళ్ళిపోయి 5గురు మిగిలినారు లాస్ట్ కి. 5గురు. ఆ 5గురితో మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసిన ఈ రోజు 72,000 మందిని తయారు చేయగలిగిన అది శ్రీనివాస్ వడ్డెమాన్. ఎవరిని నమ్మలే, నేను ఎవరిని నమ్మలే, నన్ను నేను నమ్మిన, సిస్టమ్ ని నమ్మిన, వెస్టీజ్ నమ్మిన, ముందుకే నడుచుకుంటూ పోయినా. ఫుడ్ దొరికేది కాదు, కొన్ని సందర్భాల్లో కర్ణాటక పోతే నడిచే వాళ్ళం, వర్షాలు అడవులలో పొడిచి తిరిగే వాళ్ళం. ఆ రోజు కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ ఈ రోజు ఆ ఇబ్బంది, ఆ చిన్న సీడు అది మొక్క అవ్వడానికి చాలా ఇబ్బందులు పడినా, కానీ ఈ రోజు అది పెద్ద వృక్షం అయిపోయి పండ్లనిస్తుంది, నీడనిస్తుంది.
ఏం ఆలోచిస్తున్నాం? ఒక విత్తనం పెట్టగానే రేపే చెట్టు అయిపోయి ఎల్లుండే మన కాయలు రావు. అది మీ అందరికి తెలిసే. మరి ఎట్లా బిజినెస్ లో మీరు జాయిన్ కాగానే మీరు క్రౌన్ అవుతారు అనుకుంటున్నారు? ఎట్లా బిజినెస్ లో జాయిన్ కాగానే మీకు ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది అనుకుంటున్నారు? దానికి కూడా ఒక ప్రాసెస్ ఉన్నది కదా. ఆ ప్రాసెస్ ని మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఓ యువత మేలుకో, గమ్యం తెలుసుకో అన్నాడు ఆయన, స్వామి వివేకానంద. ఆల్ పవర్స్ ఈజ్ విత్ ఇన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. ఫస్ట్ తలుచుకో. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. బలమే జీవితం, బలహీనతే మరణం. నిన్ను నువ్వు ఎంత బలంగా నమ్మితే అంత తొందరగా సక్సెస్ అవుతావు. వామ్మో ఇది నాతో నేడైతది అంటే అది నువ్వు ఏదో ఒక రోజు చచ్చిపోతావు, కానీ ఈ రోజే పోయినట్టు లెక్క. అందుకే ఒకసారి చెప్తా ఉండే, మనిషి 20 ఏళ్ళకి సస్తాడు, కానీ 60 ఏళ్ళకి తీసుకుపోయి గుంతలేస్తారు అని చెప్పేసి. సార్ మరి మిగతా 40 ఏళ్ల పరిస్థితి ఏంటి సార్ అంటే, ఏదో బతుకుతాడు గాడిదో బూడిదో అయ్యి అంతే రోడ్ల మీద అంతే. వితౌట్ డ్రీమ్ యు ఆర్ డైడ్. డ్రీమ్ లేకపోతే ఈ భూమి మీద మనకేం పని ఉన్నది? మనం ఎందుకు వచ్చినాం ఈ భూమి మీదకి? ఏదో ఒక సాధారణమైన ఒక జాబ్ దేవులాడుకొని, ఆ జాబ్ చేస్తూ 15,000 ఇన్కమ్ తీసుకొని, ఇంకేదో పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఆల్లో ఇల్లు అమ్మ నాయన చూస్తే ఓ పెళ్లి చేసుకొని, ఓ ఇద్దరు పిల్లలు కనాలి కాబట్టి ఓ ఇద్దరు పిల్లలు గాని, ఇక ఈయన బడి ఫీజు అని చెప్పి వీని జెరసేపు తిట్టా, నిన్ను చేసుకున్నాకనే కష్టాలు వచ్చినాయని ఆమెను జెరసేపు తిట్టా. ఏందిరా ఈ బతుకు అని ఆ బండేసుకొని, ఆ సద్ది కట్టుకొని, అది ఆ ఎండకు పోయి అది కూడా ఖరాబై, ఆ ఖరాబయింది తినలేక, ఆ బాస్ గాడు తిడుతుంటే వాడిని ఉల్టా తిట్టలేక, మళ్ళా ఆ తిట్టు తీసుకొచ్చి ఇంటికాడొచ్చి ఇంట్లో ఆడోళ్ళ మీద తిట్టి, ఈ పిల్లలను కొట్టి, ఆ 15,000 తీసుకొని అవి సరిపోక, సద్ది చేయలేక, సతమతమై బతికే కంటే 2 ఏళ్ళు గట్టిగా వెస్టీజ్ పని చేస్తే లొల్లే పోతుంది కదా. ఇది మనం చేయలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. జీవితంలో ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు వేయడానికి వెస్టీజ్ అనేది ఒక సుదీర్ఘ సువర్ణ అవకాశం. నమ్మండి. నమ్మండి. ఎందుకంటే మాతో అయింది. మేము చేయగలిగినాం. మేము సంపాదించగలిగినాం. మా డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకోగలిగినాం. మీరు ఫుల్‌ఫిల్ చేసుకోగలరు. ఒక ఏనుగు చిన్నగున్నప్పుడు తీసుకొచ్చి ఒక చైన్‌తో కట్టి పెద్ద చెట్టు కట్టేస్తారు. అది లాగి, 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 లాగి రక్తాలు గారిపోతది. కానీ ఆ చైన్ మాత్రం తెగదు. దాని మైండ్ సెట్ ఏమైపోతదంటే, పెద్దగయిన తర్వాత గూడా నేను చిన్నప్పటి నుంచి లాగినా ఇది రాలేదు. ఇప్పుడు నేను లాగడం అవసరం లేదురా బయ్! టైమ్ వేస్ట్ పని అనుకుంటది. అప్పుడు పెద్దగయిన తర్వాత ఏనుగుని ఏం చేస్తారంటే, చిన్న తాడుతోని ఒక చిన్న కట్టెకి చుట్టేస్తారు దాన్ని. ఎందుకంటే ఇది ఎళ్ళదు. ఎక్కడ పోదు. ఎందుకంటే దాని చిన్నప్పటి నుంచి దాని మైండ్ సెట్ ఏమున్నది? నేను చిన్నప్పటి నుంచి లాగినా ఇది రాలేదు. ఇప్పుడది రాదు. నేను అనవసరంగా లాక్కొని, బీక్కొని ఆ కాళ్ళు నొప్పి, ఆ రక్తం గారుతది తప్పిసి అనవసరం ఎందుకు? సప్పుడాట వాడేసిన గడ్డి ఇంత తిని, ఆడేదో జరసేపు చెట్టు కింద పడుకొని, వాడు చెప్పినప్పుడు అటో ఇటో చేస్తే అయిపాయే కదా నా పని అని. లుక్ లైక్ మన పొజిషన్ గూడా గంతే. మనం ఓ జాబ్‌కి అలవాటయిపోయినాం. పొద్దుగాల పోవాలే, ఇంత సర్ది కట్టుకొని పోవాలే, తినాలా, ఆ సాయంత్రం వరకు పని చేయాలా, మళ్ళా నైట్ అయిందంటే ఇంటికొచ్చేసి ఇంట్లో పడిపోవాలా. సార్ నీతోనైతది సార్. నువ్వు క్రౌన్ అయితావు. నువ్వు ₹1,00,000 సంపాదిస్తావు. నువ్వు కారు కొంటావు. నువ్వు ఇల్లు కొంటావు. అరె నువ్వు నన్ను నమ్ము అని మేము నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా, ఏ పో సార్ గాయన్నీ గావు. నేను మస్తు చూసొచ్చిన. అయన్నీ వర్కౌట్ గావు. నేను మస్తు ట్రై చేసిన. మాతోని కాలేదది. నీతోని గూడా కాదు. నువ్వు గూడా బంద్ చెయి సార్ సపరేట్ అయన్నీ గావు అంటున్నాడు. ఇది ఏమి దౌర్భాగ్యము, ఏమి దరిద్రము, ఎంత బాధ ఇది అర్థం కాని పరిస్థితి. సార్ మేము గూడా గిట్లనే చెప్తున్నాం సార్. కొంతమంది ఇంటలేరు సార్, ఇంటలేరు సార్. ఏం చేయాలి సార్? సార్ వాళ్ళకి చాలా చెప్తున్నాం సార్. ఇంటలేరు సార్. ఏం చేయాలి సార్? వదిలేయి. ఇనకపోతే వారం మనం పోతామా మరి? ఇనేటోనికి చెప్దాం. గెలిచేటోనికి హెల్ప్ చేద్దాం. దున్నేటోందే భూమి, పోరాడేటోందే జీవితం. ఆహా! నా వల్ల కాదు, నా వల్ల కాదని పో మరి. కానీ మనం ఏం చేస్తాం? ఇంత ఇంత పెద్ద పెద్ద మీటింగ్‌లు పెడుతున్నాం.
కానీ కొంతమంది మీటింగ్ అటెండ్ అవుతలేరు. రోజు పొద్దుగాల జూమ్ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాం అయినా జనాలు జూమ్ మీటింగ్ రారు. ఏంటంటే దానికి ఒక ట్యాగ్ తలిగిస్తారు. రాత్రి 1 గంట అయింది సార్, లేచి ఎవరికే లేట్ అయింది, అందుకే జూమ్కి రాలేదు. మాకు రోజు 1 గంటనే అవుతుంది. మరి డబ్బులు సంపాదించే టేస్ట్ లేకపోతే మీకు 1 గంటలు అయితే 2 గంటలు అవుతాయి. డబ్బులు సంపాదించే టేస్ట్ మీకు దొరికింది అనుకోండి, తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చిన 2 గంటలు పడుకొని మళ్ళీ 6 గంటలకు జూమ్ మీటింగ్ ఆన్ చేస్తాం. ఆలోచన చేయండి, ఆలోచించండి. ఒక్కసారి కాదు 10 సార్లు ఆలోచన చేయండి. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి మీ పిల్లల్ని తలుచుకోండి. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి మీ సార్ చేసే కష్టం తలుచుకోండి, మీ మేడం చేసే కష్టం తలుచుకోండి. అరే ఎంత కష్టపడుతున్నా మీ జీవితంలో మనం ముందుకెళ్ళనిక. కానీ నేను కష్టపడడం వల్ల విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో నేను ఫ్రీ అవ్వబోతున్నా, నేను కార్ తేబోతున్నా, నేను డబ్బులు సంపాదించబోతున్నా. కళలు కనండి, కళను సాకారం చేసుకోవడానికి ఉన్నటువంటి వెస్టీజ్ విన్నింగ్ టీమ్ సపోర్ట్ ఉన్నది, అప్లైన్ సపోర్ట్ ఉన్నది. ఇక్కడ మనం బయట రోడ్ మీద పడితే కనీసం పక్కకు జరిపేటోడు కూడా లేడు. కానీ ఇక్కడ మీకు ప్రాబ్లం ఉన్నది అంటే మీ అప్లైన్ రూపంలో సో హోల్ హార్టెడ్ గా దగ్గర వచ్చి మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయడానికి. సో కాబట్టి ఆలోచన చేయండి. ఇంత ఇంత గట్టిగా ఇంత మాట్లాడుతున్నానంటే నా ఫీలింగ్ మీరు అర్థం చేసుకోండి, నా భావాన్ని మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే మిమ్మల్ని ఏదో నాకు టైం పాస్ కాక మిమ్మల్ని ఏదో అనాలన్నది నా ఇంటెన్షన్ కాదు. అరే మేము పని చేసి మేము గెలుస్తున్నప్పుడు మీరు ఎందుకు గెలవలేకపోతున్నారు, అది నా ఇంటెన్షన్. అరే నేను ఇంత డబ్బు సంపాదిస్తాను, మీరు ఎందుకు సంపాదించలేకపోతున్నారు? మరి నేను చేసేది అదే పని, మీరు చేసేది అదే పని, మరి నా వల్ల ఎందుకు అవుతుంది, మీ వల్ల ఎందుకు అవుతలేదు? సో అది నా ఫీలింగ్. ఈ బిజినెస్ కాకపోయేసరికి, ప్లాన్ చెప్తే ఈనకపోయేసరికి, సార్ ఇంకా ఈ బిజినెస్ నా వల్ల కాదు సార్, నేను చేయలేను సార్ అయిపోయిందా? అంటే నిన్ను నువ్వు అంత తక్కువ అంచనా వేసుకుంటున్నారా? మీ డ్రీమ్ స్ట్రాంగ్ ఉంటే మీ నోట్లోంచి నెగిటివ్ రాదు. మీ డ్రీమ్ స్ట్రాంగ్ ఉంది అంటే మీ నోట్లోంచి నెగిటివ్ రాదు. ప్రాణం పోయినా నెగిటివ్ రాదు. సో ఆలోచన చేయండి. సో అందరూ మీరు నేను మాట్లాడిన మాటలన్నీ మీరు సీరియస్ తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకోవాలని, మీరు బిజినెస్ లో వెస్టీజ్ నుంచి చాలా తొందరగా మీరు కార్లు కొనుక్కోవాలి, చాలా తొందరగా మీ అకౌంట్లలో లక్షల ఇన్కమ్ రావాలి, చాలా తొందరగా మీరు హౌస్ అచీవ్ అవ్వాలి ఇదే వెస్టీజ్ నుంచి అని మనస్ఫూర్తిగా భగవంతుని పాదాలు పట్టుకొని వేడుకుంటూ, సో ఇంత గొప్ప అవకాశం నాకు దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు నిరంజన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సీజన్. సో థ్యాంక్ యూ, చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా కోసం. థ్యాంక్ యూ సార్. సో ప్రతి ఒక్క లీడర్ సో వాళ్ళ ప్లేస్ లో ఉండే సార్ కు బిగ్ రౌండ్ క్లాప్స్ ఇవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సార్, చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా కోసం. చాలా రోజుల తర్వాత మంచి టైం తీసుకుని మాకు మంచి మెసేజ్ ఇచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ. సో కానీ మీ సపోర్ట్లకు నేను చెప్పిన ఇంతసేపు నేను మాట్లాడిన మాటలు మీకేమనిపించింది? ఎవరైతే మీరు ఏం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారు, నా మాటలు మీకు నచ్చినాయా? ఒకవేళ మీకు ఇబ్బంది కలిగించింది, ఐఎమ్ వెరీ సారీ. కానీ నా ఇంటెన్షన్ మిమ్మల్ని ఇబ్బంది చేయాలని కాదు, మిమ్మల్ని గెలిపియాలని. సో మీరు రికార్డింగ్ ఆపేయండి, తర్వాత అందరితో మాట్లాడియండి.